నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను శ్రీదేవి. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్ 42వ స్నాతకోత్సవంలో పాల్గొన్న రాష్ట్రపతి. విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేసిన ద్రౌపది ముర్ము. ప్రపంచానికి భారత్ అందించిన అమూల్య బహుమతి ఆధ్యాత్మికతగా అభివర్ణించిన రాష్ట్రపతి. నేడు ప్రతి రంగంలో మహిళలు ముందుంటున్నారని ద్రౌపది ముర్ము వెల్లడి. నవంబర్ చివరి నాటికి ముగియనున్న భారత్ G20 అధ్యక్ష హోదా. నేడు G20 దేశాల శిఖరాగ్ర సదస్సు వర్చువల్ విధానంలో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ప్రకాశం జిల్లా ఒంగోలులో వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర. రాష్ట్రంలో సాంఘిక విప్లవానికి తెరతీసింది వైసీపీ ప్రభుత్వమేనన్న మంత్రి మేరుగ నాగార్జున. రాష్ట్రంలో విస్తృతంగా కొనసాగుతున్న వికసిత్ భారత్ సంకల్ప యాత్ర. కేంద్ర ప్రభుత్వ పథకాలపై క్షేత్రస్థాయిలో విస్తృతంగా అవగాహన కల్పిస్తున్న అధికారులు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్ 42వ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఆమె పట్టాలను ప్రదానం చేశారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ఎల్లప్పుడూ సత్యమే మాట్లాడాలని, ధర్మాన్ని పాటించాలని, ఆలోచనల్లో, పనుల్లో, మాటల్లో సత్యానికి విధేయతతో ఉండాలనే సందేశాన్ని సత్యసాయి బాబా అందించారన్నారు. క్రమశిక్షణ, విలువలతో కూడిన విద్య అవసరమని, ప్రతి ఒక్కరూ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని పేర్కొన్నారు. ఆధ్యాత్మిక చింతనతో సమాజ సేవ చేయాలని పేర్కొన్నారు. సత్యసాయి బాబా సామాజిక సేవా కార్యక్రమాలు అభినందనీయమని రాష్ట్రపతి పేర్కొన్నారు. విద్య, వైద్యం, తాగునీరు, ఆధ్యాత్మికత విస్తరణకు బాబా ఎంతగానో కృషి చేశారని పేర్కొన్నారు. ప్రపంచానికి భారత్ అందించిన అమూల్య బహుమతి ఆధ్యాత్మికత అని పేర్కొన్నారు. నేడు ప్రతి రంగంలో మహిళలు ముందుంటున్నారన్నారు. భారత్లో గొప్ప ఆధ్యాత్మిక వ్యక్తులు ధర్మం, కరుణ, దాతృత్వ సందేశాన్ని వ్యాప్తి చేశారన్నారు. श्री सत्य साई बाबा जिनके प्रति अगाध श्रद्धा के साथ हम सब यहाँ उपस्थित हुए हैं, उनके पवित्र नाम में ही सत्य का समावेश है। इस वाक्यांश में धर्म का अर्थ कोई विशेष पंथ नहीं है। यहाँ धर्म का अभिप्राय उन मूलभूत नैतिक मूल्यों से है जिनके आधार पर संपूर्ण मानव समाज का कल्याण होता है। हमारे देश में समय समय पर महान आध्यात्मिक विभूतियों ने सदाचार, करुणा और परोपकार का संदेश प्रसारित किए। प्रकृति के इस क्षेत्र को पावन बनाने वाले श्री सत्य साई बाबा ऐसे ही महान विभूति। उनके आशीर्वाद से देश विदेश के करोड़ों लोग लाभान्वित होते रहे हैं और होते रहेंगे। एजुकेशनली रेस्पॉन्सिबल और स्पिरिचुअली अवेयर व्यक्तित्व का विकास करने में सफल हो। आपके इस संस्थान द्वारा शिक्षा के जो लक्ष्य नियम के लिए और वस्तुत्व शिक्षा का आदर्श सेल्फ नॉलेज अर्थात आत्मविद्या, सेल्फ कॉन्फिडेंस अर्थात आत्मविश्वास आधारित सेल्फ सैक्रिफाइस अर्थात आत्मत्याग और सेल्फ रियलाइजेशन अर्थात आत्मज्ञान की प्राप्ति को आप सब ने शिक्षा के उद्देश्यों के रूप में मान्यता दी। आपके संस्थान की इस आदर्शवादी सोच की जितनी भी प्रशंसा की जाए। అంతకుముందు శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఘన స్వాగతం లభించింది. భారత వాయుసేన ప్రత్యేక విమానంలో పుట్టపర్తికి చేరుకున్న ఆమెకు గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్, జిల్లా ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. అనంతరం ఆమె ప్రశాంతి నిలయానికి చేరుకున్నారు. శ్రీ సత్యసాయి బాబా జయంతి ఉత్సవాల్లో భాగంగా సాయి కుల్వంత్ మందిరంలోని సత్యసాయి బాబా మహాసమాధిని దర్శించుకున్నారు. G20 దేశాధినేతల సదస్సులో కొత్త ఢిల్లీ నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ విధానంలో పాల్గొన్నారు. నవంబర్ చివరి నాటికి భారత్ G20 అధ్యక్ష బాధ్యతలు ముగియనున్నాయి. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పురోగమించేందుకు సంస్కరణలు అవసరమన్నారు. ఇండోనేషియా నుంచి భారత్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టి
అప్పటి నుంచి ఏడాది పాటు G20ని కొత్త శిఖరాలకు చేర్చేందుకు కృషి చేశామన్నారు. వన్ ఎర్త్ వన్ ఫ్యామిలీ వన్ ఫ్యూచర్ నినాదంతో అందరి సహకారంతో ఆఫ్రికన్ యూనియన్ను కూడా భాగస్వాములను చేశామన్నారు. భారత్ G20 అధ్యక్షతన ఆఫ్రికా స్వరం వినిపించడం ఎంతో గర్వంగా ఉందన్నారు. फ्रेंड्स, मुझे याद है जब पिछले साल 16 नवंबर को मेरे दोस्त और इंडोनेशिया के प्रेसिडेंट जोको विडोडो ने मुझे सेरेमोनियल गेवल सौंपी थी, तो मैंने कहा था कि हम मिलकर G20 को इंक्लूसिव, एम्बिशियस, एक्शन ओरिएंटेड और डिसिसिव बनाएंगे। एक साल में हम सब ने मिलकर ये करके दिखाया है। वन अर्थ, वन फैमिली, वन फ्यूचर में विश्वास जताया है और विवादों से हटकर एकता और सहयोग का परिचय दिया। G20 में अफ्रीकन यूनियन का स्वागत किया। G20 ने पूरे विश्व को इंक्लूसिविटी का जो ये संदेश दिया है वो अभूतपूर्व है। भारत के लिए गर्व की बात है कि उसकी प्रेसिडेंसी में अफ्रीका को आवाज मिली है। G20 को पीपल्स 20 की पहचान मिली है। भारत के करोड़ों सामान्य नागरिक G20 से जुड़े, हमने इसे पर्व की तरह मनाया। योर हाइनेसेस, एक्सेलेंसीज, जब मैंने इस वर्चुअल समिट का प्रस्ताव रखा था, हाइड्रोजन के प्रति प्रतिबद्धता दिखाई है, क्लाइमेट फाइनेंस को बिलियन से ट्रिलियन ले जाने की जरूरत को पहचाना है। कुछ दिनों में यूएई में हो रहे COP28 के दौरान इन सभी इनिशिएटिव्स पर ठोस कदम उठाने की जरूरत है। రాజస్థాన్ శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. పలు నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఈ క్రమంలో హంగర్పూర్, భీల్వాండా నియోజకవర్గాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో రాజస్థాన్ యువత నిర్వీర్యం అయిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే బీజేపీ మాత్రమే ప్రత్యామ్నాయమని పేర్కొన్నారు. రాజస్థాన్లో కాంగ్రెస్ మాఫియా ప్రభుత్వాన్ని నడుపుతోందన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించడం ద్వారా అభివృద్ధి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. भविष्यवाणी है, ये मेरी नहीं है, इस पवित्र धरती की ताकत है कि मेरे मन में ये विचार आया है और इसलिए बोलने की हिम्मत कर रहा हूं और मावजी महाराज की क्षमा मांग करके बोलने की हिम्मत कर रहा हूं। पूरे राजस्थान के लोग लिख करके रखे, इस बार तो नहीं, अब राजस्थान में कभी भी अशोक गहलोत की सरकार नहीं बनेगी, कभी भी नहीं। ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉత్తరప్రదేశ్లో మధురలో పర్యటించనున్నారు. శ్రీకృష్ణునికి పరమ భక్తురాలైన సంత్ మీరాబాయి 525వ జయంతిని పురస్కరించుకుని మధురలో నిర్వహించే మీరాబాయి జన్మోత్సవ్ కార్యక్రమంలో ప్రధానమంత్రి పాల్గొంటారు. సంత్ మీరాబాయి గౌరవార్థం స్మారక స్టాంపు, నాణ్యాన్ని కూడా ప్రధాని విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించనున్నారు. కాగా మీరాబాయి జన్మోత్సవ్ను రేపటి నుంచి ఏడాది పాటు నిర్వహించనున్నట్టు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలో దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న రహదారులు, డ్రైనేజీల సమస్యలను పరిష్కరించేందుకు 1,70,00,000 రూపాయలతో పనులు చేపడుతున్నట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ చెప్పారు. పట్టణంలో రోడ్లు, డ్రైన్ల ఓవర్ హెడ్ ట్యాంక్ పనులకు మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు. 34 వార్డులకు సంబంధించి దగ్గర 34 వార్డులో 58 లక్షలకు సంబంధించిన రోడ్లు, డ్రైన్లు, అలాగే 33వ వార్డుకి సంబంధించి
1,12,64,000 తోటి రోడ్లు, ట్రైన్లు, అలాగే రిజర్వాయర్స్కి కాంపౌండ్ వాల్ ఇవన్నీ కూడా ఇక్కడున్న ఎఫ్సిఐ కాలనీ వాసులు అనేక సందర్భాల్లో ఈ రోడ్లు వేయాలని అనేక రిక్వెస్ట్లు చేశారు. ఇది మనం గతంలో రోడ్డు బాటలో కూడా వాళ్ళు చెప్పిన రిక్వెస్ట్ని కన్సిడర్ చేసి వేస్తారని చెప్పాం. ఇవాళ ఈ రోడ్లన్నీ కూడా పర్మనెంట్గా పక్కా సీసీ రోడ్లు, సీసీ డ్రైన్లు ఏర్పాటు చేయబోతున్నాం. కాకపోతే ఇంకా రోడ్లు, కొన్ని డ్రైన్లు అడుగుతూ ఉన్నారు. దానికి సంబంధించిన అక్కడున్న రెసిడెంట్స్ అందరూ ఇది అన్ని పాష్ కాలనీ కాబట్టి కొంత వాళ్ళ సహకారం కూడా ఉన్నట్లయితే పార్ట్నర్షిప్లో చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పి వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ముందుకు వస్తున్నారు. మున్సిపాలిటీ నుంచి కొంత నేను పెట్టించి దానికి ఫౌండేషను, ఫ్లోర్ అంతా కూడా వేసి ఇచ్చేస్తాం. అలా చేసినట్టయితే మొత్తం కాలనీ అంతా కూడా అదే రకంగా మనం పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడం జరుగుద్ది. బాధ్యత తీసుకుని తాడేపల్లిగూడెం మరి మున్సిపాలిటీ కానీ, చైర్మన్ అయినా, ఎమ్మెల్యేలు అయినా ఇవన్నీ కూడా అవగాహన లేకపోతే మనం శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో పర్యటన ముగించుకొని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఢిల్లీకి తిరుగు పయనమయ్యారు. ఒడిశా నుంచి పుట్టపర్తి సత్యసాయి విమానాశ్రయానికి చేరుకొని అక్కడి నుంచి ప్రశాంతి నిలయంలోని సాయి కుల్వంత్ మందిరంలో సత్యసాయి మహాసమాధిని సందర్శించుకున్న అనంతరం రాష్ట్రపతి సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్ 42వ స్నాతకోత్సవంలో పాల్గొని విద్యార్థులకు పట్టాలను ప్రదానం చేయడంతో పాటు వారిని ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం భారత వాయుసేన ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తిరుగు పయనమైన రాష్ట్రపతికి గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, మంత్రి ఉష శ్రీచరణ్ వీడ్కోలు పలికారు. ఏలూరు జిల్లాలో వికసిత భారత్ సంకల్ప యాత్ర నిర్వహణ ఏర్పాట్లపై కేంద్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖ జాయింట్ సెక్రటరీ, వికసిత భారత్ సంకల్ప యాత్ర పర్యవేక్షకులు ఉమా నండూరి సంతృప్తి వ్యక్తం చేశారు. ఏలూరు జిల్లా భీమడోలులో గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో ఈ రోజు నిర్వహించిన వికసిత భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉమా నండూరి మాట్లాడుతూ వివిధ సంక్షేమ పథకాలపై ఇతర రాష్ట్రాల్లో కన్నా ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో పూర్తి అవగాహన ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ బి లావణ్యవేణి పాల్గొన్నారు. లెవెల్ తక్ వర్క్ చేయడానికి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, ఆల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మెషినరీస్ అందరూ వర్క్ చేస్తున్నారు. దీనివల్ల పూరా మన ఆంధ్ర రాష్ట్రానికి అత్యంత లాభదాయకంగా ఉంటుందని నేను 4.5 ఏళ్లలో కూడా ప్రతి ఒక్క స్కీమ్ ద్వారా కూడా ప్రతి ఒక్క లబ్ధిదారు ఎన్నో స్కీమ్స్ అనేది మనము లబ్ధి పొందుతున్నాము. ఆ స్కీమ్స్ ఏంటి, ఆ స్కీమ్స్లో ఏ రకమైనటువంటి లబ్ధి ఉందనేది ప్రతి ఒక్క గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి, ప్రతి ఒక్క కుటుంబానికి తెలియాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. మన జిల్లాలో కూడా ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తున్నాము. నెక్స్ట్ మంత్ 24 వరకు కూడా మనము షెడ్యూల్ అనేది అరేంజ్ చేసుకున్నాము. ప్రతి మండలంలోని సంబంధించినటువంటి అన్ని గ్రామ పంచాయతీలు కూడా అన్నీ కూడా కవర్ చేయాలి. ప్రతిరోజు కూడా ఒక గ్రామ పంచాయతీ ఖచ్చితంగా కవర్ చేయాలి. ఎక్కువ పంచాయతీలు ఉంటే కనుక మార్నింగ్ ఒక పంచాయతీ, ఆఫ్టర్నూన్ ఒక పంచాయతీ లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకొని ప్రతి ఒక్క గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్స్ అనేది అందరికీ తెలియాలి. అందులో అందరూ కూడా లబ్ధి పొందుతున్నారా లేదా, ఇంకా ఎవరైనా కూడా ఆ స్కీమ్ నుంచి ఆ బెనిఫిట్ కనుక పొందలేకపోతే కనుక ఇమీడియట్గా కూడా మీకు స్పాట్ రిజిస్ట్రేషన్ చేసి అందరినీ కూడా ఈ స్కీమ్స్లో కవర్ చేయడం ద్వారా కూడా ప్రతి ఒక్కరు కూడా హెల్త్ పరంగాను, వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థికంగా కానీ, రైతుల యొక్క లబ్ధి కానీ ప్రతి ఒక్కరు కూడా అన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్స్ అందుకోవాలనే ఉద్దేశంతో మన ప్రధానమంత్రి గారు ఈ కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ప్రకటనలో కమాన్ బాయ్స్, లెట్స్ గో ప్రాక్టీస్. అరే ఉండు గురు, నా బ్యాంక్ అకౌంట్ లో తప్పేంటి ప్రాబ్లం ఎదురైంది. అయితే బ్యాంక్ కంప్లైంట్ చేయి. బ్యాంక్ రాసి 1 నెల అయిపోయింది, బట్ వాళ్ళు గూగుల్ మీద గూగుల్ వేస్తున్నారు. అయితే ఆర్బీఐ బ్యాంకింగ్ న్యాయాధికారికి ఇన్ఫార్మ్ చేయి. ఉండు నేను చెప్తాను. క్రికెట్ లో థర్డ్ ఎంపైర్ ఉన్నట్టే ఆర్బీఐ కి బ్యాంకింగ్ అంబడ్స్మన్ ఉంటారు. ఆర్బీఐ అంటుంది బ్యాంక్ మీ కంప్లైంట్ ని 1 నెలలోగా తీర్చకపోతే మీరు ఆర్బీఐ వారి కంప్లైంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ పై ఆన్లైన్ కంప్లైంట్ చేయొచ్చు. ఇది మీ కంప్లైంట్స్ తీర్చడానికి ఆర్బీఐ వారి సులువైన పద్ధతి, అది కూడా ఫ్రీ. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
రాష్ట్రంలో సామాజిక విప్లవానికి తెరతీసింది వైసీపీ ప్రభుత్వమేనని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న సామాజిక సాధికార బస్సు యాత్రలో భాగంగా ఈరోజు ఒంగోలులో నిర్వహించిన యాత్రలో రాష్ట్ర మంత్రులు మేరుగ నాగార్జున, ఆదిమూలపు సురేష్, ఒంగోలు శాసనసభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి, శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ సామాజిక అసమానతలు తొలగిపోవాలని బలంగా కోరుకుంటున్న వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను మోసం చేశాయన్నారు. రాజ్యాంగం తమకు అందించిన వాటాను కూడా ఇవ్వకుండా అన్యాయం చేశారన్నారు. బాగుండాలా, సామాజిక విప్లవం రావాలని కోరుకుంటే ఆంధ్రప్రదేశ్లోనే బ్రహ్మాండం వంటి పరిపాలన జరుగుతా ఉంది. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు స్థితిగతులు మెరుగుపడాలని 2,40,000 కోట్ల రూపాయలు డైరెక్ట్ గా డీబీటీ రూపేణ ఖర్చు చేస్తే 80% ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు డైరెక్ట్ గా అందినటువంటి చరిత్ర. 4.5 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రంలో ఏ విధంగా సామాజిక విప్లవం, సామాజిక సంస్కరణలు జరిగాయో కళ్ళారా మనం చూసాం. అన్ని రంగాల్లో సాధికారత, విద్యాపరంగా విద్యా సాధికారత, ఆర్థిక సాధికారత, మహిళా సాధికారత, ముఖ్యంగా ఈ బడుగు బలహీన వర్గాల వారికి స్వీయ నిర్ణయం తీసుకునే ఒక అవకాశాన్ని ఈ యొక్క సామాజిక వర్గాలకు కల్పించారంటే ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలందరూ ఒక నిర్ణయం తీసుకొని ఇప్పటికే ముందుకు పోతున్నటువంటి తరుణంలో ఒంగోలు ప్రజానికం కూడా అదే బాటలో పయనిస్తారు. అంటే ఈరోజు సామాజిక సాధికార బస్సు యాత్రలో సామాజిక సాధికారత చూపించే దానికోసమే ఈ శకటాలు పెట్టడం జరిగింది. దాని అలాగే ఎస్సీకి సంబంధించినటువంటి దాని శకటం పెట్టడం జరిగింది, ఎస్టీకి సంబంధించినటువంటి వాటికి శకటాలు పెట్టడం జరిగింది. అలాగే బీసీలో ఎక్కువ వర్గాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి సంబంధించినటువంటి కులవృత్తులు మనం జగన్మోహన్ గారు చేసే కార్యక్రమాలను బయటకు ప్రజలకు తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం, ముసురుమిల్లి గ్రామాలలో ఈరోజు వికసిత భారత సంకల్ప యాత్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై అవగాహన కల్పించారు. ప్రభుత్వ పథకాలను వివరించడంతో పాటు ఆధునిక వ్యవసాయంలో డ్రోన్ల వినియోగం ద్వారా కలిగే ప్రయోజనాలను వివరించారు. గిరిజనులకు అమలు చేస్తున్న వివిధ పథకాలపై అవగాహన కల్పించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు అర్హత కలిగి ఉండి ఇంకా నమోదు కాకపోతే వికసిత భారత సంకల్ప యాత్రలో నమోదు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాలు ఎలాంటి లబ్ధి పొందింది ప్రజలు తెలిపారు. లబ్ధిదారులందరూ కూడా వారి యొక్క ఈ రకంగా ఆర్థికంగా ఎంతవరకు వాళ్ళు నిలదొక్కున్నారు, దానివల్ల వాళ్ళ యొక్క ఉపయోగాలు ఏంటి అని చెప్పేసి కూడా వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ తీసుకుని ఈ మారుమూల గ్రామమైన ఈ రంపచోడవరం మండలంలోని మారుమూల గ్రామం నుంచి కూడా ఢిల్లీ స్థాయి వరకు కూడా చేర్చే విధంగా తగిన ఏర్పాట్లు చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ద్వారా నిర్వహించబడుతున్న అనేక సంస్థలు కూడా ఇందులో పాల్గొని ఈ వారి యొక్క సంక్షేమ పథకాలు ఏం చేస్తున్నారు ఏంటి మొత్తం ప్రతి ఊళ్ళో కూడా వీళ్ళకి డెమాన్స్ట్రేషన్ చేసి ప్రతిదీ కూడా వీళ్ళకి తెలియజేయడం జరుగుతుంది. ఇండియా వల్ల మేము ఈరోజు రెజ్లింగ్ నేర్చుకుంటున్నాం. మాకు ఇప్పటి వరకు రెజ్లింగ్ అంటేనే తెలియదు కాబట్టి రెజ్లింగ్ ఈ ఖేలో ఇండియా ప్రోగ్రామ్ సందర్భంగా మాకు రెజ్లింగ్ నేర్పడానికి వచ్చారు. మేము ఈ రెజ్లింగ్లో శారీరకంగా, మానసికంగా చాలా ఎంకరేజ్మెంట్గా చదువుకుంటున్నాం. అలాగే ఆటలు కూడా బాగా ఆడుకుంటున్నాం. ప్రధానమంత్రి గారు ఇస్తున్నందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. నాకు ప్రధానమంత్రి పోషక అభియాన్ ద్వారా 25 గుడ్లు, 5 లీటర్ల పాలు, 3 కేజీల బియ్యం, 1 కేజీ కందిపప్పు ఇవన్నీ నాకు అందుతున్నాయి. కాబట్టి ఇటువంటి అన్నీ అందించి లోపల గ్రామాల వరకు చేరే వరకు ప్రధానమంత్రి గారు మాకు చాలా హెల్ప్ చేస్తున్నారు. ద్వారా మాకు అన్నీ అందడం జరుగుతుంది. ఇవి తీసుకోవడం వల్ల మాకు అంత ఆరోగ్యంగానే ఉంటుంది. అది ఏజెన్సీ ప్రాంతం, ఇక్కడ పౌష్టికాహారం అందించడం జరుగుతుంది. దీనివల్ల మాకు ఆరోగ్యంగా పిఎం కిసాన్ ద్వారా 3 విడతలుగా 6,000 రూపాయలు మాకు అమౌంట్ పడుతుందండి. ముందుగా అయితే మా అమౌంట్ని అయితే మేమైతే ఇప్పుడు సార్ మోడీ గారు వేసిన అమౌంట్ని అయితే మేము వ్యవసాయానికి అయితే మేము ఉపయోగిస్తున్నామండి. పరీక్షలు కూడా చేయించడం జరిగిందండి. కిసాన్ క్రెడిట్ ద్వారా మేము లబ్ధి పొంది ఉన్నాము. కిసాన్ క్రెడిట్ కూడా పొందుతున్నాము. ఎరువులు, నాన్ ఎరువులు జరుగుతున్నాయి. కార్యక్రమం ద్వారా అగ్రికల్చర్ మేడం గారు మాకు శిక్షణ ఇస్తున్నారు. నరేంద్ర మోడీ గారు 3 విడతలుగా ఇవ్వడంతో మాకు ఆ వడ్డీ అనేది భారం తగ్గింది. దీనికి చాలా సంతోషిస్తున్నామండి మేము.
పార్వతీపురం మన్యం జిల్లాలో కొనసాగుతున్న వికసిత భారత్ సంకల్ప యాత్రకు విశేష స్పందన లభిస్తోంది. జిల్లాలోని గుమ్మలక్ష్మీపురం మండలంలో వివిధ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు అధికారులు పలు కార్యక్రమాలు నిర్వహించారు. గుమ్మలక్ష్మీపురం మండలం చెముడువాడ, పి ఆమిటి గ్రామాల్లో ఈ రోజు నిర్వహించిన వికసిత భారత్ సంకల్ప యాత్రలో కేంద్ర ప్రభుత్వ పథకాలైన ఆయుష్మాన్ భారత్, గరీబ్ కళ్యాణ్ అన్నా యోజన, ఆవాస్ యోజన, ఉజ్వల యోజన, జల్ జీవన్ మిషన్తో పాటు పలు బీమా పథకాలపై అవగాహన కల్పించారు. మండల నోడల్ అధికారి ఎస్ సాల్మన్ రాజు, ఎంపీడీఓ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రజలు కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా వారు పొందిన లబ్ధిని వివరించారు. నిజంగా బడుగు బలహీన వర్గాలు పేదవాళ్లకు అవసరమైనటువంటి ఉజ్వల పథకం తేవడం, ఉజ్వల పథకంలో ఏ ఒక్కరికి గ్యాస్ కనెక్షన్ లేకపోతే తెల్ల కార్డు కలిగినటువంటి వారు ఏ ఒక్కరైనా గ్యాస్ కనెక్షన్ లేకపోతే గ్యాస్ కనెక్షన్ ఇచ్చి ప్రతి ఇంట్లో కూడా కర్రల పొయ్యితో వండుకునే పరిస్థితి లేకుండా ఆడవాళ్లకు అనువుగా ఉండేందుకు ఉచితముగా ఈ గ్యాస్ కనెక్షన్ అనేది ఇవ్వటం వలన ప్రతి ఒక్కరూ కూడా ఈ గ్యాస్ కనెక్షన్ తీసుకుని ఉజ్వల పథకాన్ని వినియోగించుకుంటున్నారు. మోదీ గారికి భారత బడుగు బలహీన వర్గాలందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి విశ్వకర్మ యోజన పథకం విశ్వకర్మ కుటుంబ సభ్యులకి, అలాగే బలహీన బడుగు వర్గాలు ఉన్నటువంటి వెనుకబడిన తరగతుల వారికి ఈ పథకం ఇవ్వడం చాలా మంచిది. వెనుకబడిన తరగతుల సభ్యులకి కూడా ఈ పథకం పెట్టడం చాలా మంచిది. అలాగే విశ్వకర్మల్ని మన మహాత్ములు నరేంద్ర మోడీ గారు ఈనాడు గుర్తించి ఏ ప్రధానమంత్రి చేయనటువంటి పని ఈవేళ ఈ నరేంద్ర మోడీ గారు పెట్టారు విశ్వకర్మ కుటుంబ సభ్యులకి. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేయాలని కూడా మేము తెలియజేస్తాం. వికసిత భారత్ సంకల్ప యాత్రను కాకినాడ జిల్లాలో ఈ నెల 25 నుండి ప్రారంభిస్తున్నామని కాకినాడ జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా పేర్కొన్నారు. కాకినాడలో ఈరోజు ఆమె దూరదర్శన్తో ప్రత్యేకంగా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఈ యాత్ర కోసం 3 ప్రచార వాహనాలు అందించినట్లు తెలిపారు. ప్రతిరోజు ఒక వ్యాన్ ద్వారా 2 గ్రామాలలో ప్రచారం ఉంటుందన్నారు. एक समय ऐसा आता है जब देश खुद को नए संकल्पों के साथ आगे बढ़ाता है. వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కాకినాడ జిల్లాలో 25th నుంచి స్టార్ట్ చేస్తున్నాము. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా 3 వ్యాన్స్ దీనికి ఐఈసీ వ్యాన్స్ ఇవ్వడం జరిగింది. ప్రతిరోజు ఒక్క వ్యాన్ తో 2 విలేజెస్ కవర్ చేస్తున్నాము. 385 పంచాయత్స్ మన దగ్గర ఉన్నాయి. సో 60-day షెడ్యూల్ అంటే 25th నవంబర్ టు 26th జనవరి కల్లా అన్ని విలేజెస్ దీంట్లో కవర్ చేయబోతున్నాము. దీంట్లో ముఖ్యంగా అక్కడ వ్యాన్ వెళ్ళేటప్పుడు ఏమేమి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్స్ ఉన్నాయి, దాంట్లో ఆ ఊరికి ఏం బెనిఫిట్స్ వచ్చినాయి, ఇంకా ఎవరైనా మిస్ అయి ఉంటే బెనిఫిషరీ వాళ్ళకి కూడా ఈ స్కీమ్స్ గురించి అవగాహన కల్పించేసి దానికి ఇంకా సాచురేషన్ మోడ్ లో తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాము. దీంట్లో అగ్రికల్చర్, హార్టికల్చర్, మనకి బ్యాంకింగ్, ఇంకా అన్ని సెక్టర్స్ సంబంధించి స్కీమ్ లిస్ట్ ఒకటి ఇవ్వడం జరిగింది. దీంతో పాటు మన బెనిఫిషరీస్ కూడా, ఎగ్జిస్టింగ్ బెనిఫిషరీస్ ఎవరు ఉన్నారు వాళ్ళు కూడా వాళ్ళ స్టోరీస్, వాళ్ళు ఎలా సక్సెస్ అయ్యారు ఈ స్కీమ్స్ వల్ల, అది కూడా షేర్ చేస్తారు. సో పూర్తిగా ఒక ఫెస్టివ్ అట్మాస్ఫియర్ లో ఆ ఊరికి ఆ వ్యాన్ వెళ్లే రోజు క్యాంప్స్ పెట్టడం, డ్రోన్ కూడా ప్రతి విలేజ్ కి ఇవ్వడం జరుగుతుంది ఆ రోజు. సో డ్రోన్ ద్వారా ఎలా ఫర్టిలైజర్స్ వాడుకుంటున్నాము రైతులకి అవగాహన సదస్సులు ఆ రోజు పెట్టడం జరుగుతుంది. అన్ని కార్యక్రమాలు అన్ని మేడం గారు లీడర్షిప్ లో మరియు స్టేట్ గవర్నమెంట్ లో GSWS డిపార్ట్మెంట్ లీడర్షిప్ లో అన్ని కార్యక్రమాలు అంతా చక్కగా ప్లాన్. కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వికసిత భారత్ సంకల్ప యాత్రకు సంబంధించి శ్రీకాకుళం జిల్లాలో అన్ని రకాల ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు శ్రీకాకుళం జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి ఆర్ వెంకటరామన్ చెప్పారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాలు ప్రజలకు ఎలాంటి ప్రయోజనాలు చేకూరుస్తున్నాయో వివరిస్తామని అన్నారు. వికసిత్ భారత్ సంకల్ప యాత్రకు సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇచ్చినటువంటి సర్క్యులర్ ప్రకారంగా జిల్లా కలెక్టర్ గారేమో డిస్ట్రిక్ట్లో చైర్మన్గా, CEO జిల్లా పరిషత్తు డిస్ట్రిక్ట్ నోడల్ ఆఫీసర్గా ఉంటారు. దీనికి సంబంధించి ప్రధానంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి ఒక 17 రకాల స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి గ్రౌండ్ లెవెల్లో ఎలా ఇంప్లిమెంట్ అవుతున్నాయి, లబ్ధిదారులందరూ కూడా ఫుల్గా కవర్ అయ్యారా లేదా, ఇంకా మిగిలిపోయినటువంటి లెఫ్ట్ ఓవర్ లబ్ధిదారులు ఎవరైనా ఉంటే ఆ సంకల్ప యాత్రలో వాళ్ళని ఐడెంటిఫై చేయడం, లబ్ధి పొందినటువంటి లబ్ధిదారుల తాలుగా ఒపీనియన్స్ తీసుకొని ఆ పథకం ద్వారా వాళ్ళు ఎలాగ లబ్ధి పొందారు, దానివల్ల ఎలాగ వాళ్ళు బెనిఫిట్ పొందారు అనేటటువంటిది ఈ సంకల్ప యాత్ర తాలూకా మెయిన్ ఉద్దేశం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారంగా
60 రోజుల పాటు ఈ కార్యక్రమం మన జిల్లాలో కొనసాగుతుంది. గ్రామ పంచాయతీల్లో కూడా 912 గ్రామ పంచాయతీల్లో అలాగే 4 అర్బన్ లోకల్ బాడీస్లో కూడా షెడ్యూల్ వేయడం జరిగి కూడా వ్యాన్స్ కూడా మాకు ఇవ్వడం జరిగింది మన జిల్లాకి. అవి ఈరోజు కానీ రేపు కానీ జిల్లా హెడ్ క్వార్టర్కి రావడం జరుగుతుంది. కార్యక్రమాలు ఏవైతే లబ్ధిదారులు లబ్ధి పొందినటువంటి స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద వాళ్ళు దాన్ని స్క్రీన్ ప్లే పెట్టి చూపించడం జరుగుతుంది. అలాగే లబ్ధిదారుల తాలూకు ఒపీనియన్ కూడా వీడియో రికార్డింగ్ చేసి వాటి ద్వారా మళ్ళీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వాటిని పంపించే కార్యక్రమం కూడా ఆ వ్యాన్స్లో అంత టెక్నికల్గా చేయడం. తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలోని పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను త్వరలో భర్తీ చేస్తున్నట్లు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. టీటీడీ ఇంజనీరింగ్ విభాగంలో ఖాళీగా ఉన్న సివిల్, ఎలక్ట్రికల్ ఇంజనీర్ల పోస్టులతో పాటు లెక్చరర్ పోస్టులను కూడా భర్తీ చేస్తామన్నారు. టీటీడీలో ఉద్యోగాలు ఇప్పిస్తామనే దళారీల చేతిలో నిరుద్యోగులు మోసపోవద్దన్నారు. స్వామివారి భక్తులకందరికీ కూడా వారి జీవితాలలో ఆనందము, శుభము జరగటానికి వాళ్ళు సంకల్పం చేసుకొని వెంకటేశ్వర అనుగ్రహం పొందటానికి ఈ విశేష హోమాన్ని ప్రారంభిస్తున్నాం. రేపటి నుంచి అది నిరాఘాటంగా ఇక్కడ కొలువై ఉన్నంత కాలము ఆయన ఆశీస్సులతో స్వామివారి అనుగ్రహంతో మంచి చేయించుకోవాలనుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ అవకాశాన్ని కల్పిస్తున్నాం. 1000 రూపాయల టికెట్టుగా దాన్ని నిర్ణయించటం జరిగింది. రేపు ఉదయం 9 గంటలకు ఈ విశేష హోమం ప్రారంభమవుతుంది. నిత్యము జరుగుతుంది. ప్రారంభ కార్యక్రమాలుగా కొద్ది నెలలు 9 గంటల నుంచి 11 గంటల వరకు అని నిర్ణయించటం జరిగింది. భవిష్యత్తులో మరింతగా దాన్ని అనేక స్లాట్ల రూపేణ జరపాలని మరి నంద్యాల జిల్లా నంద్యాల పట్టణంలో 9,60,00,000 రూపాయల అంచనాతో నూతనంగా ఏర్పాటు చేయనున్న టీటీడీ కళ్యాణ మండప నిర్మాణానికి నంద్యాల పార్లమెంటు సభ్యులు పోచా బ్రహ్మానందరెడ్డి, శాసనమండలి సభ్యులు ఇషాక్ భాషా, శాసనసభ్యులు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఈరోజు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 18 నెలల్లో ఈ కళ్యాణ మండపం పూర్తి చేయాలని సూచించారు. చాలా సంతోషంగా ఉంది. దాదాపు 9,60,00,000 రూపాయలతోటి నూతన ఏసీ కళ్యాణ మండపం ఇక్కడ నిర్మించబోతున్నారు. టీటీడీ వారు కళ్యాణ మండపాన్ని నిర్మించారు. మరి అదే స్థానంలో ఇప్పటికి 40 సంవత్సరాలు పూర్తయింది. పూర్తిగా శిథిలావస్థకు చేరినటువంటి పరిస్థితిని టీటీడీ ద్వారానే ఈ కళ్యాణ మండపాన్ని పునర్నిర్మించడానికి 9,60,00,000 రూపాయలని శాంక్షన్ చేయడం నిజంగా చాలా సంతోషంగా భావిస్తున్నాం. మరి భూమి పూజ ఈరోజు చేయడం జరిగింది. కేవలం 18 నెలల్లోనే ఇది పూర్తి చేయాలని చెప్పేసి కూడా కాంట్రాక్టర్కి చెప్పడం. మరి త్వరలోనే నంద్యాల ప్రజలకి ఎప్పటి నుంచో టీటీడీ కళ్యాణ మండపం అంటే 18 నెలల పాటు కొంచెం ఇబ్బంది పడినా సరే త్వరలో మనకి ఒక నూతన కళ్యాణ మండపంలో మళ్ళీ మరి అటువంటి అవకాశం కల్పించినటువంటి కళ్యాణ మండపాన్ని ఏర్పాటు చేయడం జరుగుతోంది. ఈ స్థలదాతలకు మరొకసారి నేను నా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాను. ఇంత పెద్ద స్థలాన్ని బడియేడు పిల్లలందరినీ 100% పాఠశాలల్లో నమోదు కావాలని వైఎస్ఆర్ కడప జిల్లా సమగ్ర శిక్ష పథక సంచాలకులు డాక్టర్ ఏ ప్రభాకర్ రెడ్డి కోరారు. జిల్లాలోని మండల విద్యాశాఖ అధికారులు ఇతర సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాలంటీర్లు, వెల్ఫేర్ అసిస్టెంట్లు పరస్పర సహకారంతో బడియేడు పిల్లలను పాఠశాలలో నమోదు చేయాలన్నారు. ఆదేశాల ప్రకారము వైఎస్ఆర్ జిల్లా వ్యాప్తంగా 1,60,000 మంది స్టూడెంట్స్ 1వ క్లాస్ నుంచి 10వ క్లాస్ వరకు మరియు 30,000 మంది స్టూడెంట్స్ 11th క్లాస్ 12th క్లాస్ మన జిల్లాలో చదువుతున్నారు. ముఖ్యంగా ఈ సంవత్సరము 100% గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో దిశగా ముఖ్యంగా ఈ జిల్లాలో పనిచేసినటువంటి గ్రామ వార్డు ఎడ్యుకేషన్ వెల్ఫేర్ అసిస్టెంట్స్ అందరికీ భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరగనున్న 5 మ్యాచ్ల టీ20 సిరీస్ రేపటి నుంచి ప్రారంభం కానుంది. విశాఖపట్నం వేదికగా రేపు ఈ 2 జట్లు తలపడనున్నాయి. ఇప్పటికే టీ20కి సంబంధించిన టికెట్ల విక్రయం పూర్తయింది. మరోవైపు ఈ సిరీస్కు సూర్యకుమార్ కెప్టెన్గా వ్యవహరించనున్నారు. రుతురాజ్ వైస్ కెప్టెన్గా ఇషాన్, జైస్వాల్, తిలక్, రింకు, జితేష్, సుందర్, అక్షర్, బిష్టోయ్, హర్షదీప్, శివం దూబే, ప్రసిద్, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్ జట్టు సభ్యులుగా ఉన్నారు. కాగా ఈ నెల 23న 2వ టీ20 తిరువనంతపురంలోను, ఈ నెల 26న 3వ టీ20 గువాహటి వేదికగా, ఈ నెల 28న 4వ టీ20 రాయ్పూర్లోను, డిసెంబర్ 1న 5వ టీ20 బెంగళూరు వేదికగా జరగనున్నాయి.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 107వ సంచిక ఈ నెల 26వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఇప్పటికే మన్ కీ బాత్కు సంబంధించి ప్రజల నుంచి అనేక సలహాలు సూచనలు అందాయని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ప్రజలు పంచుకునే స్ఫూర్తిదాయక అంశాలు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని సుసంపన్నం చేస్తాయని ప్రధాని పేర్కొన్నారు. ప్రజలు తమ అభిప్రాయాలను నమో యాప్ ద్వారా కానీ స్వర సందేశాలనైతే 188001178000 నెంబర్కు ఈ నెల 24లోగా పంపవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నంబరుకు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కు వచ్చే సంక్షిప్త సందేశంలోని లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియజేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారమవుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.